మీ పేరు యుక్త. చెప్పండి. పెద్ద ఎత్తున నీట్ పేపర్ లీక్ గురించి చాలా రోజుల నుంచి ప్రొటెస్ట్ జరుగుతుంది. ప్రభుత్వం ఏమి ఇంకా స్పందించట్లేదు. విద్యార్థులు ఎక్కడెక్కడ లాఠీ చార్జులు చేస్తున్నారు పోలీసులు. సో దీని మీద మొత్తం ఈ హోల్ ఎపిసోడ్ మీద మీ అభిప్రాయం చెప్పండి. నిజంగా చాలా బాధాకరమైన విషయం ఇదైతే. నీట్ ఎగ్జామ్ స్టేట్ గవర్నమెంట్ కాదు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఇంత పెద్ద ఎత్తున స్కామ్లు జరుగుతుంటే ఇంకా నార్మల్ గా గ్రూప్ 1 గ్రూప్ 2 ఈ ఎగ్జామ్స్ అని స్టేట్ లెవెల్ లో కూడా కొన్ని ఎగ్జామ్స్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు. అవన్నిట్లో ఇంకెన్ని స్కామ్స్ ఉంటాయి, ఇంకెంతమంది లంచాలు తీసుకొనిందనే అమ్ముడిపోతున్నారు. స్టూడెంట్ ప్రొటెస్ట్ లో అంతమంది నిలదీస్తుంటే చాలా ఘోరంగా కొడుతున్నారు. అక్కడ బ్లీడ్ అవుతుంది స్టూడెంట్స్ అందరికి. అంత ఘోరంగా అసలు వాళ్ళు ఏం తప్పు, వాళ్ళు ఏం టెర్రరిస్టా? కాదు కదా, స్టూడెంట్సే కదా. స్టూడెంట్స్ కూడా అంత కఠినంగా శిక్షిస్తున్నారు వీళ్ళు. పోలీసులు కూడా చాలా రూడ్ గా బిహేవ్ చేస్తున్నారు. ఎంత రూడ్ గా అంటే అసలు ఆ విజువల్స్ చూస్తేనే మీకు తెలుసు. జుట్టు పట్టుకొని ఏడవడము, జుట్టు పట్టుకొనిందని వాళ్ళందరినీ అంత హింసిస్తున్నారు అసలు అందరూ. ఇప్పటికీ ఢిల్లీలో ప్రొటెస్ట్లు ఇంత ఘోరంగా జరుగుతుండే కూడా ఇప్పటికి కూడా మోడీ అసలు ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టట్లేదు. ఎందుకు? మీరు ప్రజల్లోకి రండి, ప్రజల్లోకి వచ్చిందనే మాట్లాడండి. అసలు పార్టీలు ముందు ఉండే సిద్ధాంతాలన్నీ తర్వాత ఏమైపోయినాయి? ఇప్పుడంతా ఏమైపోయింది? ఆ సిద్ధాంతాలంతా పనికిరాదా? సో స్టూడెంట్స్ కి మోడీ కనుక రెస్పాండ్ అవ్వాలంటే ముందు ఆయన ప్రజల్లోకి రమ్మని చెప్పండి, స్టూడెంట్స్ దగ్గరికి రమ్మని చెప్పండి. వాళ్ళు ఏదైతే చెప్తున్నారో అవన్నీ వినమని చెప్పండి. ఒక్క ప్రెస్ మీట్ కి రమ్మని చెప్పండి. ఆయనకి ధైర్యం ఉంటే ప్రజల్లోకి రమ్మని చెప్పండి, ఒక ప్రెస్ మీట్ పెట్టమని చెప్పండి. అసలు భయపడుతున్నాడు ఆయన. ఒక ప్రెస్ మీట్ కూడా ఇప్పటి వరకు పెట్టలేదు. ఎవరు అసలు ఆయన ఎక్కడ క్వశ్చన్లు అడుగుతారు అనేసి ఆయన రాకుండా ఏసీలో కూర్చొని ఉంటున్నాడు. ఇంత ఘోరంగా జరుగుతుంది, ఇప్పటి వరకు స్పందించలేదు ఆయన. ఇదంతా ఆపాలి. పార్లమెంట్ లో కూడా ఈ అంశంపై చర్చకు కూడా స్పందించట్లేదు ప్రభుత్వం దాని మీద. అంత కరప్టెడ్ అండి. ఇంకా ఎక్కడి నుంచి స్పందిస్తారు? ఎంత కరప్టెడ్ అంటే మొత్తం నార్త్, మొత్తం స్టేట్స్ అన్ని చోట్ల బీజేపీ నాటుకుపోయింది లోపల వరకు. బికాజ్ 2 సార్లు వాళ్ళు గెలిచినారు కాబట్టి అంతలా కరప్ట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు దాన్ని తీయడం కూడా చాలా కష్టం. అది జరగాలంటే ఖచ్చితంగా అందరూ ఐకమత్యంగా పోరాడాలి.